సదస్సు మహిళలకి మనం అత్యంత గౌరవం ఇస్తున్నాం. మన రాష్ట్రంలో వాళ్ళ సాధికారతకై మనం ఎనలేని కృషి చేస్తున్న రాష్ట్రాల్లో అగ్రగణ్య రాష్ట్రం ఉంది. ఆ ఆ సమావేశాలు మన రాష్ట్రంలో చేసుకుంటానని చెప్పి వాళ్ళ ముందుకు వచ్చారు కాబట్టి దాన్ని గ్రాండ్ సక్సెస్ చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. మీకు ఎటువంటి సహకారం కావాలన్నా నేనున్నాను అని మా వెన్ను తట్టి పంపించారు. ఇక్కడ కూడా ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినందువల్ల ఇది అందరూ కూడా టీటీడీ అధికారులు, ఇక్కడ లోకల్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా సంపూర్ణ సహకారంతో దీన్ని ఒక గ్రాండ్ ఈవెంట్గా, ఎందుకంటే ఒక్కొక్క సబ్జెక్టు మీద ఒక్కొక్క రాష్ట్రంలో పెట్టుకుంటున్నారు ఆ సంబంధిత కమిటీల సభ్యులందరితో. ఇలాగ మహిళా సాధికారత అనేది అనుకోకుండా మన రాష్ట్రానికి రావటం, సో దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆయన సంపూర్ణ మద్దతు తెలియజేశారు. అంటే ఫైనాన్షియల్గా చాలా ఖర్చు ఉంటుంది కాబట్టి ఆయన మద్దతు తెలియజేశారు. సో అడ్మినిస్ట్రేషన్ కానీ టీటీడీ కానీ సంపూర్ణ సహకారం ఉంది. దీన్ని గ్రాండ్ సక్సెస్ చేస్తారు. అంటే మహిళా అభ్యర్థి కోసం ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు? కాదు, ఇది ఏపీ ప్రభుత్వం డ్వాక్రాలో అంతకంటే బాగా అక్కడ చేశారు. మహిళలకి సిలిండర్ కావచ్చు, లేదంటే మరి ఇప్పుడు మహిళలకు ఉచిత బస్ అని, ఇప్పుడు మొన్న ఇది అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ 50% మహిళలకే ఇచ్చారు. రేపు దేవాలయ కమిటీల్లో కూడా 50% మహిళలకే రిజర్వేషన్ ఉంది. మరి ఈ స్థాయిలో మహిళలకు రిజర్వేషన్ ఇచ్చిన రాష్ట్రం కూడా మందే. పొలిటికల్ పోస్టుల్లో 50% మహిళలకు ఇచ్చిన రాష్ట్రం కూడా మందే. సో అంచేత ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలాగో రేపు 29 నుంచి 30% మహిళలకి రిజర్వేషన్ కూడా ఉంది. సో ఇది వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవికి హృదయంలో స్థానం ఇచ్చిన చోట ఈ మహిళా సాధికారత సదస్సు, జాతీయ సదస్సు జరగటం మంచి కోఇన్సిడెన్స్. సార్, పార్లమెంట్ నుంచి ఒక విజ్ఞప్తి వచ్చింది మీకు డిప్యూటీ స్పీకర్ గా, అప్పుడు ఏ విధంగా ఫీల్ అయ్యారు సార్? ఈ సదస్సు తిరుపతిలో సరే ఒకళ్ళొకే చూడొద్దంటావు అలాగే. అంటే అది అడిగిన వెంటనే ముందు మా ఆఫీస్కి వచ్చింది, స్పీకర్ గారి ఆఫీస్కి. స్పీకర్ గారు వెంటనే నాతో మాట్లాడి స్పీకర్ గారు ముందు విశాఖపట్నం సజెస్ట్ చేయడం జరిగింది. కానీ లోక్సభ స్పీకర్ గారు తిరుపతి అయితే చాలా బాగుంటుంది, అటెండెన్స్ కూడా 100% వచ్చే అవకాశం తిరుపతి అయితే ఉంటుంది. ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం దేశ ప్రజలందరూ ఎక్కడెక్కడ వాళ్ళు మరి తహతాలాడుతూ ఉంటారు కాబట్టి మంచి అటెండెన్స్ ఉండాలంటే మనం తిరుపతిలోనే అరేంజ్ చేస్తే బాగుంటుందని ఆయన చెప్పిన వెంటనే మేము ముఖ్యమంత్రి గారికి చెప్పాం. తప్పకుండా అంతా సపోర్ట్ చేద్దామని చెప్పి ఆయన చెప్పారు. ఎప్పుడు లేదు ఈ సాంప్రదాయం. ఇప్పుడు పార్లమెంట్ స్పీకర్ గారు వచ్చిన తర్వాత ప్రతి రాష్ట్రంలో కూడా ఒక్కొక్క కమిటీ ఏర్పాటు చేస్తే బాగుంది, చర్చలు జరుగుతాయి. దీనివల్ల దేశం అందరికి కూడా ప్రభావితం అవుతుందనే ఉద్దేశంతో నూతన కార్యక్రమం పెట్టారు. అప్పుడే 2 రాష్ట్రాలు జరిగేది. ఇప్పుడు ఫస్ట్ టైం మహిళా కమిటీల ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో కమిటీ ఇచ్చారు. ఇప్పుడు గురుగారు అడిగారు తిరుపతిలో పెట్టడం వల్ల మీరు ఏమనుకుంటున్నారని. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం తిరుపతి అంటే అందరికీ కూడా పవిత్రమైన స్థలం. అందరికీ ఎక్కడ మేము విశాఖపట్నం అయినా ఎక్కడైనా తిరుపతి అంటే పవిత్రమైన స్థలం. మనకి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కావాలని అందరం కోరుకుంటాం. అంచేది ఈ మీటింగ్ కూడా మొట్టమొదటి విశాఖపట్నం అనుకున్నారు అందరూ. కానీ మన పార్లమెంటు చైర్మన్ స్పీకర్ గారు తిరుపతిలో పెడితే స్వామివారి దర్శనం కూడా చేసుకోవచ్చు, 2 కలిసి వస్తాయని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ కాదు, అడిగారు. మంచిది సార్, మాకు కూడా ఇష్టం అని చెప్పి అందరం కలిసి దైవ సన్నిధానంలో పెడుతున్నాం. ఇది బాగా సక్సెస్ అయ్యి దీన్ని అన్ని రాష్ట్రాలు కూడా ఈ పరిస్థితుల్లో వెళ్ళి మహిళలందరూ కూడా ఎందుకంటే మీరు రాజకీయాల్లోకి రావచ్చు, అన్ని ముందు అవగాహన రావాలి. అవగాహన తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి దానికి మనందరం కూడా అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ ప్రెస్ వారు అందరూ కూడా ఈ సలహాలు తీసుకొని దానికోసం ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చేస్తున్న అద్భుతమైన కార్యక్రమం, సీఎం నుంచి ఎలాంటి ఆదేశాలు ఉన్నాయి సార్? ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా అద్భుతంగా చేయాలని చెప్పారు. అందులోకి మహిళా కార్యక్రమం చేయాలంటే మన సీఎం గారిని ఫస్ట్ ప్రయారిటీ తీసుకుంటాం. నేను నాకు మా ఇద్దరికి పార్లమెంట్ స్పీకర్ గారు చెప్పారంటే సీఎం గారికి అడిగాం, సార్ ఎలాగా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టాలనుకుంటున్నారంటే బ్రహ్మాండంగా చేయండి, సక్సెస్ఫుల్గా చేయండి,
ప్రభుత్వ సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది కాబట్టి చెయ్యని చెప్పి వారు ఆదేశాలు తీసుకున్న తర్వాత దిగాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.